Subscribe to Color Frames. ఒక క్రీడాకారుడికి ప్రతిభతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ఉండాలి. ముఖ్యంగా క్రికెట్లో అది కాస్త ఎక్కువే ఉండాలి. ఎందుకంటే క్రికెట్ అత్యంత ప్రమాదకరమైన గేమ్. మైదానంలో ఎంతో మంది ప్లేయర్లు గాయపడిన సందర్భాలున్నాయి. బాధాకరం ఏంటంటే కొందరు మైదానంలో బంతి తగిలి ప్రాణాలు వదిలిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక ఆటగాడు గాయపడితే సహచరులు తేరుకొని అతనికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఫిజియో మైదానంలోకి రావడానికి సమయం పడుతుంది కాబట్టి సహచరులు ఆ ఆటగాడికి ధైర్యం చెప్పేలా ఉండాలి. అంతేకాని నొప్పితో బాధపడుతున్న అతడిని చూసి వెకిలి వేషాలు వేయకూడదు. తాజాగా విండీస్ బ్యాటర్కి ఎదురైన సంఘటన చర్చనీయాంశమైంది. వెస్టిండీస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఓ మ్యాచ్లో విండీస్ బ్యాటర్ తీవ్రంగా గాయపడగా సహచరులు నవ్వడం హాట్ టాపిక్గా మారింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్లో నహీద్ రానా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. కరీబియన్ బ్యాట్స్మెన్ ఎవిన్ లూయిస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే రానా వేసిన రెండో బంతిని లూయిస్ పుల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బౌన్స్ను అంచనా వేయలేకపోయాడు. బంతి నేరుగా వెళ్లి అతని ఎల్ గార్డును తాకింది. సున్నిత ప్రదేశంలో బంతి బలంగా తగలడంతో లూయిస్ విలవిలలాడిపోయాడు. నొప్పిని భరించలేక మైదానంలోనే కుప్పకూలాడు. అయితే అతని సహచరుడు రోస్టన్ చేజ్ ఈ సంఘటనను చూసి నవ్వుతూ కనిపించాడు. అదే సమయంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా మైదానంలో నవ్వుతూ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవిన్ లూయిస్ వెంటనే కోలుకొని బ్యాటింగ్ చేశాడు. దాని తర్వాత లూయిస్ నహీద్ రానాపై ప్రతీకారం తీర్చుకున్నాడు. రానా మరో షాట్ బాల్ వేయగా లూయిస్ అద్భుతమైన ఫుల్ షాట్ కొట్టి బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్గా మలిచాడు. లూయిస్ పోరాట ఇన్నింగ్స్ ఎక్కడితో ముగియలేదు. నొప్పిని భరిస్తూనే 62 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇందులో 2 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ నిర్దేశించిన 228 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించేందుకు అతని ఇన్నింగ్స్ వెస్టిండీస్కు బలమైన పునాది వేసింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధించింది. బ్రాండన్ కింగ్ వెస్టిండీస్ తరఫున 82 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కేసీ కార్తీ 45 పరుగులు చేశాడు. షాయ్ 17 నాటౌట్, షెర్ఫేన్ రూదర్ఫోర్డ్ 24 నాటౌట్గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు బంగ్లాదేశ్ 227 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మహమ్మదుల్లా 62 పరుగులతో రాణించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.